Hey guys, welcome to Rorathin's Monster World. ఈ వీడియో వచ్చేటప్పటికి హౌ డూ ఐ ట్రీట్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఇన్ డాగ్స్. సో నా డాగ్స్కి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాను అనేది. సో దానికి కాలు ఎగ్జాంపుల్ చూడొచ్చు. దానికి స్కిన్ ఇన్ఫెక్షన్ కొంచెం ఏ రేంజ్లో ఉందో. ఫస్ట్ ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి కారణం కూడా చెప్తాను. సెకండ్ వచ్చేటప్పటికి ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఏంటంటే దీని పేరేంటి టిక్ సొల్యూషను. గోమర్లో బాగా పడితే టిక్ సొల్యూషన్ యూస్ చేశాను. యాక్సిడెంటల్లీ చూసుకోకుండా వాటర్లో ఎక్కువ సొల్యూషన్ కలిపాను. ఎక్కువ సొల్యూషన్ కలపడం వల్ల రియాక్షన్ వచ్చి హెయిర్ అనేది లాస్ అయింది అనేది. సో దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాను. అది సెట్ అయ్యే టైంలో టింకుకి యాక్సిడెంట్. సో టింకుకి థర్డ్ రీజన్ ఇది టింకుకి యాక్సిడెంట్. సో టింకుకి యాక్సిడెంట్ అయినప్పుడు దాన్ని పాతిపెట్టడానికి వెళ్తున్నప్పుడు అది బాగా ఉబ్బిపోయింది బాడీ. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాత్రి జరిగితే ఈరోజు రాత్రి తీసాను అనమాట దాని బాడీని ట్రాక్స్ పక్క నుంచి. అట్లా తీస్తున్నప్పుడు ఒక పార్ట్ అనేది అంటే మొత్తం ఉబ్బిపోయింది బాడీ. సో బాడీ ఉబ్బిపోయి దాన్ని అట్లా కదిలించినప్పుడు కొంచెం రప్చర్ అయ్యి ఒకలాంటి గ్యాస్ లేకపోతే చిన్న టైప్ పేలిందనమాట. చిన్న పార్ట్ అనేది రప్చర్ అయ్యి. సో అప్పుడు నా డ్రెస్గా అంటింది షర్ట్కి. ఇంటికి రాగానే కాలు స్మెల్ చేశాడనమాట. ఏంటి అనేది స్మెల్ చేసినప్పుడు వీడికి అంటుకుంది ఇన్ఫెక్షన్ అనేది. సో ఇది సెకండ్ అండ్ థర్డ్ రీజన్. ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి వరస్ట్ రీజన్ అది దానా. ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి వరస్ట్ రీజన్. అసలు ఇది చెప్పకూడదా వరస్ట్ రీజన్ అంటే నాకు నిజంగా అనిపిస్తుంది. ఇది చెప్తే మరి నా గురించి తప్పుగా అనుకుంటారేమో అనేది. కాకపోతే మనం దాచిపెట్టం, ఉన్నట్టు చెప్తాం. తప్పు ఉంటే తప్పు, చిన్నగా రారా స్టైల్ కోసం చూస్తుంటే ఉన్నట్టు చెప్తాం కాబట్టి. సో ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి హ్యూమన్ ఎక్స్క్రీషన్. నేను తెలుగులో చెబితే మరి దరిద్రంగా ఉండిద్దని చెప్పి కొంచెం ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాను. ఫస్ట్ రీజన్ వచ్చేటప్పటికి హ్యూమన్ ఎక్స్క్రీషన్ అనమాట. సో ఇక్కడ కొంచెం మరి ఇది ప్రాబ్లం కొంచెం దారుణంగా ఉండిద్ది. ఇంతకుముందుగా ఛాన్సాలు చెప్పాను ఒక ప్రాబ్లం చాలా దరిద్రమైన ప్రాబ్లం, అది చెప్పకూడదు అని. బట్ రీసెంట్లీ ఇట్స్ క్రాసింగ్ లిమిట్ అనమాట. సో అందుకని హ్యూమన్ ఎక్స్క్రీషన్. సో నేను కార్నర్లో ఉండిద్ది మా కాలనీ అనేది. మా కాలనీ నుంచి రావటం ఎట్లా అంటే అట్లా నుంచి ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా వస్తామన్నమాట. సో అక్కడ ఉండిద్ది కదా కాలనీ, దిగి ఇట్లా తిరిగి ఇట్లా వస్తాం. సో ఇట్లా దిగి ఇట్లా రావటం వరకు, ఇట్లా స్ట్రైట్గా వచ్చి ఇట్లా రావటం వరకు దారి. సో ఈ స్ట్రైట్ లైన్ మాత్రం మొత్తం బాగానే ఉండిద్ది ఇక్కడ నుంచి ఇదంతా. సో ఇక్కడ దిగి ఇక్కడ స్ట్రైట్ లైన్ ఇట్లా దిగి ఇట్లా రావటం వరకు మాత్రం దారిలో హ్యూమన్ ఎక్స్క్రీషన్స్ రోడ్డుకి ఇటు రోడ్డు మధ్య వరకు వస్తాయి అన్నమాట. సో అవి 2 days 3 daysకి ఎండిపోయి యాజ్ యూ కెన్ సీ బండ్లు వెళ్తూ ఉంటాయి. సో 2 days 3 daysకి ఎండిపోయి వెహికల్స్ మేము నడిచేటప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి పక్కన. వెహికల్స్ వెళ్ళేటప్పుడు ఆ గాలికి ఇటు కళ్ళల్లో నోట్లలో పడిద్ది అనమాట. సో అది అది మెయిన్ రీజన్. దానివల్ల ఇన్ఫెక్షన్ అనేది బాగా పెరిగిపోయింది. హ్యూమన్ ఎక్స్క్రీషన్ మెయిన్ రీజన్. సో కాలనీలో మొత్తుకున్నాను ఇట్లా జరుగుతుందండి, చాలా కాస్ట్ అవుతుంది నాకు మెడికేషన్కి. అటు కాలుకి లైకన్కి జిమ్మికి చాలా కాస్ట్ అవుతుంది మెడికేషన్. చాలా కాస్ట్ అవుతుంది మెడికేషన్కి. కాలనీలో చెప్పాను చాలామందికి, బట్ అవ్వట్లేదు. సో రీసెంట్లీ అయితే గట్టిగా చెప్పాను అనమాట 2-3కి, బట్ ఎక్కువైపోయింది ప్రాబ్లం అనేది. సో అది మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి కాలుకనే కాదు లైకన్కి జిమ్మికి మెయిన్ రీజన్ అదే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవటానికి. సో మరి దరిద్రంగా ఉంది కదా. సో ఏమనుకోకండి, ఒకవేళ నేను దరిద్రం కొట్టే చెవులు మూసేసుకోవటమే ఈ చెప్పేంతవరకు. సో డైరెక్ట్గా ట్రీట్మెంట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఏం చేస్తాను ఇట్లా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అయితే ఏం చేస్తాను, ఆర్ మీ ఇంట్లో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వస్తే కనుక ఏం చేయొచ్చు
నాది ఇంత హెవీ ఇన్ఫెక్షన్స్ కాబట్టి న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది ఒకటి చెప్తాను, అటు ప్రోడక్ట్ కమర్షియల్ ట్రీట్మెంట్ ఏది కెమికల్ ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ అవన్నీ చెప్తాను, ప్లస్ న్యాచురల్ ట్రీట్మెంట్ అనేది కూడా చెప్తాను అనమాట. ఆ రెండిట్లో మీ బడ్జెట్ ఫ్రెండ్లీ మీరేం చేసుకోవచ్చు అనేది మీ ఇష్టం. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు అడగచ్చు లైకన్ అండ్ జిమ్మీకి ఇన్ఫెక్షన్స్ లేవా, కాలుకు ఒక దానికే వచ్చినాయా అని. సో పాయింట్కి వస్తే యాజ్ యూ కెన్ సీ ఇట్రా లైక్ రైట్ ఇట్రా పైకి కాదు ఇట్రా. యాజ్ యూ కెన్ సీ లైకన్ ఈజ్ క్యూర్డ్ అనమాట. ఇన్ఫెక్షన్స్ ఏం లేవు లైకన్కి. అండ్ జిమ్మికి కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో జిమ్మిని తీసుకొని వచ్చాను ఇంట్రోకి. సో జిమ్మికి కూడా క్యూర్డ్ అనమాట. హౌ ఎలా అంటే లైకన్ ఒక్కడనే జిమ్మిని లైకన్ ఒక్కడనే మా నాన్నగారు తిప్పుతారు. ఆర్ ఎట్లా చెప్పాలంటే ఇంటి ముందు స్పేస్ ఉంది, ఇంటి పక్కన స్పేస్ ఉంది, అండ్ డాబా. సో ఈ 3 ప్లేసెస్ నాన్నగారు తిప్పుతారు అనమాట. ఇక్కడ హ్యూమన్ ఎక్స్క్యూషన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. సో నాన్నగారు తిప్పుతారు. సో వీడు సేఫ్. మెయిన్ జనరల్ మెయింటెనెన్స్ అని ఉండిద్ది, వీడు సేఫ్. జిమ్మిని వచ్చేటప్పటికి ఇంతకు ముందు ఒక 3 months బ్యాక్ అయితే హెవీ అయిపోయేది. సో అప్పటి నుంచి ఏంటంటే నేను ఈ కాలనీలో తిప్పటం స్టార్ట్ చేశాను జిమ్మిని. సో కాలనీలో తిప్పటం స్టార్ట్ చేసి మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత జిమ్మికి కూడా క్యూర్ అనేది అయింది. సో కాకపోతే చాలా గొడవలు వస్తాయి అనమాట. వారానికి 2-3 గొడవలు అయితే వస్తాయి జిమ్మిని తీసుకెళ్తున్నందుకు కాలనీలో. ఎందుకు ఈ కుక్కను మా వీధిలోకి తీసుకొస్తున్నావు, మా వీధిలో కూర్చోబెడుతున్నావు, అది ఇది అని. సో నేను చెప్తా, ఇక్కడ ఇట్లా జరిగిందండి, నాకు నెలకి 5-6 వేలు ఖర్చు అవుతున్నాయి మెడిసిన్స్కి, మీరు ఇవ్వరు కదా అది ఇది అని. మరి మాకేమైనా అయితే అని. సో అక్కడ మనుషుల వల్లే ఇటుక అవుతున్నాయి, బోట్స్ అంతా ఊడిపోయి అది అట్లా అవుతారే ఉంటాయి. వాళ్ళు ఒప్పుకోరు, అక్కడ ఒప్పుకోరు. బట్ మనల్ని ఏం చేయాలని చెప్తా ఉంటాను అనమాట. ఇదే నాకు నచ్చేది ఏంటంటే నేనెవరో వాళ్ళకి తెలీదు, వాళ్ళెవరో నాకు తెలీదు. తెలియలోలు నేను ఎట్లా చెయ్యాలి, ఏం చేయాలి నా డాగ్స్తో అనేది సలహాలు ఇస్తూ ఉంటాను అనమాట. వెరీ ఫన్నీ. నాకైతే అట్లాంటివి నచ్చవు. సో జిమ్మీకి మెడికేషన్ యూజ్ చేసాను. జిమ్మీ కాలు క్యూర్, జిమ్మీ లైకన్ క్యూర్. కాలు ఏంటంటే కాలు చైన్ అలవాటు లేదు. చైన్ తీసుకెళ్తా పాస్ పోస్తుంది, మధ్య మధ్యలో పాసులు పోస్తాయి. కాకపోతే టాయిలెట్ కూర్చోదు కాలు. చైన్ ఉంటే కనుక టాయిలెట్ విప్పి తీయాలి. విప్ప తీస్తే అది వెళ్ళి ఫ్రీగా తిరిగేసి టాయిలెట్ కూర్చొని వచ్చింది అనమాట. మళ్ళీ దాన్ని నేను చైన్ వేసుకొని తీసుకొచ్చేస్తాను ఇంటికి. అంతే కనుక చైన్ ఉండి తీసుకెళ్తే కనుక కూర్చోటానికి ఉండదు అనమాట. సో కాలుకి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. మొన్న తుఫాను అండ్ రైనీ సీజన్ టైం అయితే తెలిసిన అన్నయ్య ఆటో ఉంది, ఆటో ఎక్కించి వేరే ఊరికి తీసుకెళ్ళాను అనమాట. ఆటో ఎక్కించి వేరే ఊరికి తీసుకెళ్ళాను. బట్ ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి, తుఫాన్ అయిపోయింది, వర్షం అయిపోయింది, భూమి అంతా ఎండిపోయింది కాబట్టి మళ్ళీ తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్తాం మళ్ళీ అవుతుందని కాలనీలో చెప్తే మళ్ళీ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే కమర్షియల్ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. సో ఫ్రీక్వెంట్ బాత్స్ వచ్చేటప్పటికి కెమికల్ బాత్ అనమాట. కెమికల్ షాంపూస్ దొరికితే యాంటీ ఫంగల్ షాంపూస్. నా రికమెండేషన్ వచ్చేటప్పటికి వర్బ్యాక్ కీటోకోనజోల్ కెమికల్ కాంపోనెంట్. సో వర్బ్యాక్ కీటోక్లోర్ దొరకకపోయినా కీటోకోనజోల్ గుర్తుపెట్టుకోండి. కీటోకోనజోల్ అది బెస్ట్ కెమికల్ కాంపోనెంట్ అనమాట ఇవి ఇన్ఫెక్షన్స్కి. సో అదొకటి యూజ్ చేయండి. ఇంకోటి మికనోజోల్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కీటోకోనజోల్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ మికనోజోల్ అనమాట. షాంపూ వీక్లీ 2 or 3 స్నానం చేయించాలి. సో కెమికల్ షాంపూస్ కాబట్టి నొరగ రాదు. అట్లా పోయంగానే ఏదో మనకి పూసినట్టు ఫీలింగ్ కూడా రాదనమాట కెమికల్ షాంపూ యూజ్ చేస్తుంటే. సో అదంతా ఏంటంటే ఒకవేళ పూసినా కూడా ఏంటి ఇది ఇవ్వట్లేదు, ఎక్కువ పోస్తున్నాం, అది పోస్తున్నాం అని చెప్పి ఎక్కువ పోయకండి. తెలిసిద్ది. మామూలుగా బాగా తడిపేసి బాగా నానబెట్టాలి కుక్కని.
ఎట్లా అంటే పైన ఇట్లా నీళ్ళతో తడిపేసి కాదు, బాగా తడపండి కుక్కని, ఇన్నర్ వరకు తడిపేయండి కుక్కని. అండ్ తడిపేసిన తర్వాత చేతిలో పూసుకొని చక్కగా అప్లై చేసి ఒక 10 to 15 minutes అట్లానే ఉంచేయండి. కుక్క నాక్కునివ్వకండి బాడీని. 10 to 15 minutes అట్లానే ఉంచేయండి. అండ్ 10 to 15 కాదు, సారీ, 5 to 10 minutes సరిపోయింది. ఒకవేళ అంత టైం లేదు 5 minutes అయినా సరిపోయింది. సో 10 ఏంటంటే కొంచెం ఎక్కువ స్కిన్ వరకు మొత్తం అంతా అంటిద్ది అనమాట, అంత పట్టిద్ది అనమాట స్కిన్కి. సో పెట్టేసేసి ఇంకా స్నానాలు చేయించేసి తుడిచేసి లోపల తెచ్చేసుకోవటమే. అదొకటి స్నానానికి. నైట్ వచ్చేటప్పటికి ఏదైనా పెట్టచ్చు. అండ్ మెడికేషన్ వచ్చేటప్పటికి కీ స్కిన్ అది ఇప్పుడు గుంటూరులో అయితే కొంచెం బాగా ఫేమస్ అవుతుంది. కీ స్కిన్ అనేది ప్రతి చోట ఈజీగా దొరుకుతుంది అనమాట. కీ స్కిన్ సైడ్ పిక్చర్స్ వేస్తారు. ఆర్ ఇందాక చెప్పినట్టు కిటోకోనజోల్ కాంపోనెంట్స్ ఉన్నట్టు ఉండే లోషన్ అనేది తీసుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, షాంపూ కిటోకోనజోల్ అండ్ లోషన్ కిటోకోనజోల్. సో ఎక్స్టర్నల్గా అప్లై చేస్తున్నాం కాబట్టి రెండు ఒకే కాంపోనెంట్స్ గురించి అయితే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ ఉండిద్దని నా ఉద్దేశం అనమాట. నేను లైకన్ గడికి అట్లానే యూజ్ చేశాను. సో కిటోకోనజోల్ లోషన్ దొరకని క్రమంలో ఇటు కీ స్కిన్ యూజ్ చేయండి. అంటే అది కాంపోనెంట్స్, నా కీ స్కిన్కి కాంపోనెంట్స్ అనేది నాకు గుర్తులేదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు, తక్కువ యూజ్ చేయటం కీ స్కిన్. సో కాంపోనెంట్స్ అనేది గుర్తులేదు ఎక్కువగా. సో అది కూడా కిటోకోనజోలేనా అనుకుంటా. సో కాంపోనెంట్స్ అనేది గుర్తులేదు. సో ఇది వర్బ్యాక్ కీటోక్లోర్ దొరకట్లేదు. ఏది షాంపూ, కిటోక్లోర్ షాంపూ దొరకట్లేదు. అట్లాంటి టైంలో బెంజాల్ పెరాక్సైడ్ ఏంటంటే కోర్టు క్వాలిటీ అది పోయింది లైక్ ఇందా. సో అవి దొరకని క్రమంలో బెంజాల్ పెరాక్సైడ్ షాంపూస్ వచ్చేటప్పటికి పెట్ బెన్ ఆర్ బెన్ ప్రో అవి చాలా ఫేమస్ షాంపూస్. బడ్జెట్ అండ్ ప్రతి యావరేజ్ ఫ్యామిలీ కొనుక్కునే విధంగా ఉండిద్ది అనమాట ఆ షాంపూ వచ్చేటప్పటికి ఏంటంటే ఫర్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చింది ఆ షాంపూ వచ్చేటప్పటికి. సో కిటోకోనజోల్ దొరకని క్రమంలో ఇటు రావచ్చు. బట్ జనరల్ షాంపూస్, బట్ బెస్ట్ షాంపూస్ ఫర్ క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఇది కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. స్కిన్ క్వాలిటీ పెరగటం అంటే ఇంకంతేగా, స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడమే కదండి. సో అది అయితే చక్కగా నొరగా అదంతా వచ్చింది. ప్లస్ ఇది నెక్స్ట్ వచ్చేటప్పుడు టాబ్లెట్స్ పరంగా అయితే కనుక ఇవి మీరు డాక్టర్ని సంప్రదించాలి. టాబ్లెట్స్ అయితే కన్ఫామ్గా డాక్టర్ని సంప్రదించాలి, వెటనరీయన్ని. సో నేను నా డాగ్స్కి రకరకాల టాబ్లెట్స్ ఇచ్చాను, లైక్ క్లిండమైసిన్, ఐవర్మెక్టిన్ అని, ఎవిల్ అని. సో అవన్నీ పనిచేసినాయి. బట్ చూస్తున్నాయి కదా, పనిచేసినాయి. బట్ ఎట్లా అంటే కాంబినేషన్ ఉండాలి, కాంబినేషన్ చూసుకోవాలి చేసేటప్పుడు. అండ్ మెయిన్లీ నేను నా డాగ్స్కి మంచి రిజల్ట్ వచ్చిన దగ్గర అయితే మాత్రం ఐవర్మెక్టిన్ టాబ్లెట్స్ దగ్గర మంచి రిజల్ట్ వచ్చింది డాగ్స్కి. సో నేను ఐవర్మెక్టిన్ చెప్పేశాను కదా అని చెప్పి మీ డాగ్కి ఇన్ఫెక్షన్ రాగానే ఐవర్మెక్టిన్ తెచ్చుకోవద్దు. అది ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తెచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీ డాగ్ అనేది కనుక ఇమ్యూనిటీ కొంచెం వీక్గా ఉంటే ఐవర్మెక్టిన్ తెచ్చుకొని వేసినప్పుడు ఇది ఇమ్యూనిటీ వీక్గా ఉండి ఐవర్మెక్టిన్ వేస్తే కనుక డాగ్ అనేది హెల్త్ విపరీతంగా పాడేది. చాలా పవర్ఫుల్ టాబ్లెట్ అది ఐవర్మెక్టిన్ వచ్చేటప్పటికి. అండ్ నేను ఎక్స్టర్నల్గా ఐవర్మెక్టిన్ షాట్ చేస్తాను అనమాట, ఇంజెక్షన్ వసనాలకు వేస్తారు. అండ్ కాలుకు కూడా వేసాను, అదొక క్లిప్ ప్లే చేస్తాను, అదొకసారి చూడండి. సో ఆలస్యం చేయకుండా కాలుకి ఇంజెక్షన్ అనేది చేసేద్దాం. ఈ రెడీగా ఉన్నాడు వీడు. కాలు కమ్. ఓకే కాలు సో ఇంజెక్షన్ అనేది చేసేస్తాం కాలుకి. సో ఐవర్మెక్టిన్ షార్ట్ 1.5 ml ఇంజెక్షన్. సో అది నేను అనుకుంటున్నాను కుక్కకి వేరీ చేసేదాన్ని క్వాంటిటీ అనేది. సో నా డాగ్స్కి అయితే 1.5 ml
దా. సో నా డాగ్స్కి అయితే 1.5 ml. సో ప్రతి డాగ్కి 3 డాగ్స్కి 1.5 ml 1.5 ml 1.5 ml అనమాట. సో నా డాగ్స్కి అయితే పనిచేసిద్ది. సో నేను వేస్తాను ఎట్లా ఇంజెక్షన్ అనేది. సో ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ అయితే కనుక ఇది మరీ ఇంపార్టెంట్. బెట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ అనేది అస్సలు తెప్పించుకోకండి. అది టాబ్లెట్ కంటే పవర్ఫుల్ అనమాట. ఒకవేళ మీ కుక్క ఇమ్యూనిటీ తక్కువ ఉండి మీరు ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ వేసారంటే కనుక ఫుడ్ తింటాం ఆపేసిద్ది, మోషన్ ఇది ఇమ్యూనిటీ చెత్త అయిపోయింది డాగ్ యొక్క ఇమ్యూనిటీ. ఓన్లీ డాగ్ ప్రిస్క్రిప్షన్ వెటనరియన్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఐవర్మెక్టిన్ జోలికి రండి. లేకపోతే సింపుల్ ఎవిల్ టాబ్లెట్స్ దొరుకుతాయి, ఎవిల్ వేసేయండి. చిన్న మైనర్ ఇదైతే కనుక కామన్, ఎవిల్ అనేది కామన్. సో చిన్న మైన్యూర్ ఇన్ఫెక్షన్స్ అయితే కనుక ఎవిల్ టాబ్లెట్స్ దొరుకుతాయి. ఎవిల్ టాబ్లెట్స్ తెచ్చుకొని వేసేసుకోవచ్చు. సో కమర్షియల్గా అయితే ఇది. ఇప్పుడు న్యాచురల్గా వచ్చేటప్పటికి స్నానం ఏంటి. సో విలేజ్లో ఉంటారు, మీకు ఇట్లా ప్రోడక్ట్స్ అనేవి దొరకవు. సో జనరల్లీ కుంకుడుకాయ వేస్తారు కదా, వేయండి, అది సరిపోయింది స్నానం చేయించడం. లేకపోతే మేము మనుషులు వాడే సబ్బే వాడతాం అనుకుంటే కనుక ఆ సబ్బు వాడేటప్పుడు నీము వేపాకు అవి తీసుకొని నీళ్ళల్లో నానబెట్టండి. బాగా అది నీళ్ళల్లో కలిసేంతవరకు నానబెట్టండి. నానబెట్టేసేసి ఏమంటారు ఒంటి నిండా తడిపేసి సబ్బుతో రుద్దేయండి, అయిపోయింది. స్నానం వరకు అయితే అది ప్రాబ్లం రాదు. న్యాచురల్ అంటే మనం ఏదైనా వాడచ్చు. సో అండ్ ఎక్స్టర్నల్గా లోషన్ కిందకు వస్తే కనుక ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్. సో పారాషూట్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ కాకుండా ఆయుర్వేదిక్ షాప్స్లో ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ దించుతారు. లేకపోతే మీటర్ దగ్గర ఏమైనా నూనె తీసే షాప్ ఉంటే కనుక కొబ్బరికాయలు తీసుకెళ్ళండి, నూనె తీసుకురండి. అండ్ టర్మరిక్ పసుపు, సో అది కూడా ఆర్గానిక్కే. పసుపు అనేది ఆర్గానిక్ ఆయుర్వేదం షాప్స్లో దొరకడం కొంచెం కష్టమే. ఆర్గానిక్ అంటారు కదా, మ్యాక్సిమం ఉంటుంది ఆర్గానిక్. సో మీరు ఆ కార్లు తీసుకెళ్ళి దంచే షాప్స్కి పోయి పసుపు దంచి తెచ్చుకోండి. సో మీకు కావాల్సినంత నూనె, దాంట్లో కొంచెం పసుపు వేసి చక్కగా పేస్ట్ లాగా మిక్స్ చేసేసి ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది అక్కడ అప్లై చేసేయడం అంతే. ఎక్కువ ఎక్కడెక్కడైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసేయండి, సరిపోయింది. సో ఎక్స్టర్నల్గా అదంతా ఆర్గానిక్ అది సరిపోయింది. ఇంకా అంతే. కొంచెం లేట్ రిజల్ట్స్ రావచ్చు. ఇది టాబ్లెట్స్తో పోల్చుకుంటే కొంచెం లేట్ రిజల్ట్స్ ఇవి, కాకపోతే ఎవర్ లాస్టింగ్ రిజల్ట్స్ అనమాట. ఆర్గానిక్ అయితే ఎవర్ లాస్టింగ్ రిజల్ట్స్. సో ఇదేంటంటే తొందరగా అయిపోయింది, తొందరగా రిజల్ట్ వచ్చింది, ప్లస్ నీట్ కనిపించింది. ఇదేంటంటే లేట్ రిజల్ట్స్ ప్లస్ ఎవర్ లాస్టింగ్, ఎక్కువసేపు పనిచేసింది అనమాట ఇది. సో ఇది ఈ డాగ్స్కి ఇన్ఫెక్షన్స్ వస్తే ఎట్లా ట్రీట్ చేస్తాను. సో ఇది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను. సో నా డాగ్స్కి ఇంత హెవీ ఇన్ఫెక్షన్ కాబట్టి ఇన్ని మార్చాను అనమాట. సో మీకు వీటిలో ఏది ఉపయోగపడింది అనేది కనుక ఉపయోగపడింది అనే కనుక కాదు, ఉపయోగపడితే వీటిలో ఏదో ఒకటి ఉపయోగపడితే కనుక నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండిద్ది. సో నా డాగ్స్కి నేను ఇట్లా ట్రీట్ చేస్తాను. ఆర్ 2 టైప్ ఆఫ్ వీడియోస్. నా డాగ్స్కి ఎట్లా అయితే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, ఆర్ మీ డాగ్స్కి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తే మీరు అట్లా తీసుకోవాలి, ఏమంటారు ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ నా డాగ్స్కి ఇన్ఫెక్షన్ రావడానికి చెప్పిన రీజన్స్లో ఫస్ట్ రీజన్ అది మీకు చాలా కొంచెం అనిపించచ్చు, ఏంది వీడు ఇట్లా చెప్తున్నాడు అనేది. బట్ ఫ్యాక్ట్ కొంచెం నేను చూపించలేను, ప్రూఫ్స్ అట్లాంటివి ఏం చూపించలేను, ఇది దరిద్రంగా ఉంటుంది అట్లాంటివి చూపిస్తే. బట్ ఇది ఒక ఫ్యాక్ట్, నేను అనుభవిస్తున్న ప్రాబ్లం. సో దాని గురించి నెగిటివిటీ అనేది నా మీదుగా తీసుకురాకుండా, ఒకవేళ తీసుకొస్తే కానీ నేనేం చేయలేను. సో తీసుకురావాలనుకుంటే తీసుకొచ్చుకోండి, ఏంటి వీడు ఇట్లా చేస్తాడు, ఇంత చీప్ అది ఇది అని లేకనేది. బట్ ఆ రీజన్ వల్ల, ఆ ప్రాబ్లం వల్ల నాకు చాలా లాస్ అవుతుంది. అండ్ స్కిన్ పరంగా అయితే చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. బయటికి వెళ్ళి వీడియోస్లో తీసుకోవటానికి కూడా నాకు ఇబ్బంది అవుతుంది అనమాట, వీటితోనే ఉండాల్సి వస్తుంది. ఏది మెయిన్ రీజన్ అదొకటే, బయటికి వెళ్ళి వీడియోస్ తీసుకోవటానికి కూడా రావట్లేదు. సో జాగ్రత్తగా నియర్లీ
ఇక్కడ నుంచి అక్కడ పోవటం 2-3 నిమిషాలు చాలు. నేను జాగ్రత్త కాలు ఏంటంటే పక్కనే నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా తీసుకెళ్ళి వెళ్ళి రావటానికి ఆ దారి గుండా ఆ చెత్తని దాటి రావటానికి దగ్గర 5 to 10 minutes పట్టింది. అంత పట్టం కూడా 2 నిమిషాలు దాటేయచ్చు. బట్ జాగ్రత్తగా తీసుకురావడానికి 5 to 10 minutes పడుతుంది అనమాట నాకు. సో ఏమనుకోకండి, ఎందుకంటే ఐఎమ్ ఎట్ లాస్. నేను భరించి లాసుల్లో కూడుకుపోతున్నాను. ఇది ఈ రీజన్ వల్ల భరించి తట్టుకోలేక చివరికి నా ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే నేను ఛాన్సాలు చెప్పలేనని ఇదే అనమాట. సో భరించి చివరాఖరికి చెప్తున్నాను ఇది రీజన్ అని. సో తప్పుగా అనుకోకుండా, ఒకవేళ అనుకుంటే కానీ ఏం చేయలేం మనం, అట్లాంటి వాటిలో ఏం చేస్తాం. సో ఇదిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇట్లాంటి వీడియోస్ చూడటానికి ఆర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డాగ్ కేర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, సీ యూ, బాయ్. అప్. పీస్. సో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను. సో ఇదిగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియో